విధంగా సింగిల్ విండో మాజీ చైర్మన్ నీకు శరణు ఇప్పుడే చేతు ప్రభుమయా ఇప్పుడే చేతు ప్రభుమయా వేగ వేగ ప్రభుమయా ఏకదంత మేలుమయా 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 ఏకదంత మేలుమయా ఏకదంత మేలుమయా ఏకదంత మేలుమయా లోకమెల్ల నీవే కదా ఏకదంత మేలుమయా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీర కొలిచెదాము 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 భక్తి మీర కొలిచెదాము భక్తి మీర కొలిచెదాము నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడవలె నాగవాసులైన మీకు నమ్మి అయోధ్యనగరం పరిపాలించు దశరథ రాజుగారైన మహారాజు గారి సుమిత్ర గర్భమును జన్మించిన ఈ యొక్క నామము చక్రాకి. సరే మీ బాబు గారి వద్దకు పోదామా? సరే కూర్చోండి. బహుదర్భముగా మీరు కలగగా నా మనసు ఆనందాంబాయ్ పరమానందంబాయ్. రండి కుమారులారా. మంచిగా పడుతుంది, ఇప్పుడు పడుతుంది. ఈ లైట్ సరిపోతలేదు దీనికి.
మహాతల తలాతల పాతాల రసతల గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష రక్ష సిద్ధ సాధ్యాయ గరుడోరగా ఏ సేవక తకిట తకిట నటల గంటిత పటారాజులైన నన్ను ఎదురాడు విని ఉన్నావా? నా యొక్క నామము లక్కపురి పట్టణం పరిపాలించు బ్రహ్మకు బ్రహ్మనైన రామాంధ్రు. ఏమనుకున్నావు? నేనేమనుకోలేదు. విచారం ఎట్టిదో వినిందేమి. నాకు 20,000 భార్యలు కలరు. 20,000 భార్యలు? అందులో పెద్ద భార్యకు మండోదర్ అని పలుకుచుందురు. నాకు 2 కుమారులు కలరు. 20 కుమారులు కాదు. పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయుడు అని పలుకుచుందురు. నాకు అయినా 2 సహోదరులు కలరు. కుంభకర్ణుడు పెద్దవాడు, విభీషణుడు చిన్నవాడు. అదేగాక నాకు ఒక చెల్లెలు కలదు. ఆమె యొక్క నామాంకితము సుగంధి అని పలుకుచుందురు. అవును. చెప్పండి. తక్షణమే మారిచ స్వభావం రావించుమి. అదేగాక జ్ఞానవంతురాలకు తాటకిని కూడా రప్పించు. ఇప్పుడే సబాష్.
నామమేనా? నీ యొక్క నామం సుబాబుడు అందరు వినున్నావా? సుబాబుడు. హౌ. ఎక్కడికి పోతున్నా మహారాజ్? ఆ? ఏమంటివి? ఎక్కడికి పోతున్నా? నవలగడ మింగుతాం మేము ఇద్దరం. నీ పూర్తిగానా? హౌ. నీ అంత పోతానా? ఇంకా సగం ఉన్నది, ఇక మా వద్ద ఆగు. సరే రారా మారి చామన్ని పోదాం పద. నేను రానురా. ఒరే శుభావుడా, నేను రాను. ఎందుకనగా నిన్నటి రాత్రి మద్యపానం సేవించింది, మధుమాంసములు తింటుంది. అందువల్ల నా ముఖము పాసుబట్టి వ్యాచారుచున్నది. నేను ముఖం కడగదు. నేను రానురా. కొట్టాటో తిట్టాటో కొట్లాడు మనను, తిట్టాడు మనను, కొట్లాడు మనను. పోదాం పదరా. మరే ఎట్లయినా మంచిదే దంతాలు కలిగే మన ముసల్లాన్ని వెంట పెట్టుకొని రమ్మని రాజుగారి అగ్గేది. పోదాం పద. తిరువారా ముసలిదాన్ని కలువరించుచున్నది, తిరువారా ముసలిదాన్ని కలువరించుచున్నది, తిరువారా ముసలిదాన్ని కలువరించుచున్నది, తిరువని అడిగాకు ఏమి లేకున్నది, తిరువని అడిగాకు ఏమి లేకున్నది, తిరువని అడిగాకు ఏమి లేకున్నది, తిరువని అడిగాకు ఏమి లేకున్నది. బహు వ్యాచములు ఉన్నది. రంగుగా నరులాను మింగు మనసేరా, రంగుగా నరులాను మింగు, రంగుగా నరులాను మింగు మనసేరా, రంగుగా నరులాను మింగు మనసేరా, రంగుపురి ముసలాన్ని పిలువురా. కసకసరా వే ముసలమ్మ మనలో. ఓ ముసల్లారా, ఓ ముసల్లారా, ఓ ముసల్లారా, ఓ
నా యొక్క నామమైన తోటకి అనుచున్నాను విను ఇంటివో నీ యొక్క నామము తోటకి అవ్వా 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 ఇరవర్తల వాచ్యములు ఇంగుమట్టవో నీ పేరేంటి తోటకి అనుచున్నారు ఎక్కడికి పోతాను ఈ పొలాలు రమ్మని చెప్పినాడు అలాగే ఏం మానిత శుభన్నారో వందనము నిన్ను వెంటనే మానిత శుభన్నారో చెప్పదరా అట్లయినా చూ నా మనసు ఆనందంగా ఉన్నది పూజించి వస్తాను నా యొక్క మనవి అదే కాక యుద్ధము చెయ్యాలేరా కేకలో యుద్ధము చెయ్యాలేరా కేకలో రద్దైన పెద్దలను చంపవలను యుద్ధము చేయవలను రద్దైన పెద్దలను చంపవలను అదే కాక పిల్లోల పట్టలేరా
ఆనందంగా ఉండడం రా అమ్ముకోదాం రా. తల్లి పిల్ల నిలబాపి తపతికాలను పెట్టి ఆనందంగా ఉండవని అమ్ముకోదాం రా. అదే కాక కొండాలు తుకాలేరా తుకాముడా. కొండాలు తుకాలేరా తుకాముడా. పేరుండల పట్టాలేరా మారీచుడా. పేరుండల పట్టాలేరా మారీచుడా. కొండలైన దుర్గవలను గుండెలైన కొడుకవలను. అదే మన మహారాజు వద్దకు వెళ్ళి చెప్పేదని వినండి. పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించి బుద్ధిమంతులని ముక్కులు నా యొక్క మనమున తలంచినటువంటి కార్యమును నీవు సిద్ధము చేయవలేను. అందు నిమిత్తార్థమే నిన్ను రప్పించి ఉన్నారు. అయ్యా సంతసమున నల్పుమయ్యా చెప్పదని వినుమి. ఎల్లా లోకములందు యాగము ఎవరి గురించి ధ్యానించుచుండిరో ఆ వార్తలు నాతో వినంజేయవలె. అలాగే అలాగే చెప్పు. అవును రాజేంద్ర. సూచి వచ్చదాము
ఏదైనా కట్టించినా ఏ రీతి విఘ్నము చేయవలన తెలుపు స్వామి. అదియా చెప్పదని వినండిగా మారిచ్చేలాగా హరిశత్రుండను మీరు మరుగు తెలియకున్నారా అలాగే వినండి. నాకు శత్రుడైన నారాయణుని స్మరించు వారలను శిక్షించవలేను, నన్ను తలంచే వారిని రక్షించవలేను. అలాగే స్వామి. సభాష్ వెళ్ళిరాండు. అలాగే వెళ్తాం. తోటకి ఇది రమ్ము. అయ్యా రావణ రాగేంద్ర, నీవు చాలా గొప్ప బుద్ధిమంతురాలకు. నీకు సొంతముగా ఒక పని చెప్తున్నాను. అలాగే తెలుగు. ఆ పని ఎట్టిదనగా తపసి కళ్ళ బట్టి నీవు ధర్మవస్తు కాటాకి, తపసి కళ్ళ బట్టి నీవు ధర్మవస్తు కాటాకి, ధర్మవస్తు కాటాకి, నీవు గొప్ప యుక్తిదానమే తాటకి, యుక్తిదానమే తాటకి, కళ్ళ బట్టి నీవు ధర్మవస్తు కాటాకి, నీవు మాయా మంత్ర శక్తులతో అనేక ఆశ్రమములు తిరిగి నారాయణ స్మరణ చేయవారను కార్యములు భగ్నం చేయవలేను. అలాగే చేద్దాం. మీరు చెప్పినట్టే చేద్దాం. సభాష్ వెళ్ళినావే. సత్యవతి గాదేవి యొక్క గర్భవాసంలో జన్మించిన రామరామ యజ్ఞములు చేసుకునేదను
కావున నీవు నా వెనువెంట వచ్చేదవా? తప్పకుండా వస్తాను అలాగే వెళ్దాం పద. రామ 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 సీతా, 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 పావన కేశవ కృష్ణ మురారి, పావన కేశవ కృష్ణ మురారి, వాసుదేవ శౌరి మురారి, వాసుదేవ శౌరి సేవక, ఇదియే గంగా నది తీరము. ఇక్కడ నేను స్నానమాచరించి యజ్ఞము చేస్తున్నదను. నాకు భంగం కలగకుండా నువ్వు చూడుము. అయ్యా భంగం కలగకుండా అన్ని ఖర్చు తొలగి చూసుకుంటూ కూర్చుంటా మహాప్రభు. అవును, ఇదే మంచి సమయము. ఇక్కడ ఈ స్థలం చాలా చక్కటి. అలాగే. ఇక్కడ కూర్చొని మీ యొక్క యజ్ఞ దీక్ష సంపూర్తి కాల్చుకోండి మహాప్రభు. అలాగే. కాల్చండి. జయ శ్రీ రాజరామచంద్ర మహాస్వామి రామ 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 సీతా, రామ 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 సీతా, రామ 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 సీతా, రామ 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 సీతా, పావన కేశవ కృష్ణ మురారి, పావన కేశవ కృష్ణ మురారి, పావన కేశవ కృష్ణ మురారి, పావన కేశవ కృష్ణ మురారి, వాసుదేవ శౌరి మురారి, వాసుదేవ శౌరి మురారి, వాసుదేవ శౌరి మురారి, వాసుదేవ శౌరి మురారి, రామ 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 సీతా, రామ 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 సీతా, రామ 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 సీతా, రామ రామ శుభావన విశ్వామిత్రుడు యాగము చేయుతున్నాడు, భంగము చేయవలను పద. ఆహా, నేను ఎన్నో విధముల రామరామ యజ్ఞమును చేయుచుండగా ఆ దుష్ట రాక్షసులు వచ్చి నా యజ్ఞమును భంగం కావించుచున్నారు. అయినా ఈ దుష్ట రాక్షసులను సంహరించడానికి ఆ భగవంతుడు అవతారం ఎత్తినో లేదు నేను నా యొక్క దివ్య దృష్టితోటి చూసేదగాక. ఆహా తండ్రి, అవతారం ఎత్తినావా? సేవక, అయ్యా ఆ యొక్క భగవంతుడు ఈ దుష్ట రాక్షసులను సంహరించడానికి ఈ భూమి పైన అవతారం ఎత్తున్నాడు. అది ఎలాగో చెప్పమంటున్నావా? చెప్పండి. అయోధ్యందు హరి పుట్టెనట పుట్టెనట, అయోధ్యందు హరి పుట్టెనట పుట్టెనట, అయోధ్యందు హరి పుట్టెనట పుట్టెనట, పుట్టెనట పుట్టెనట, జయ్యాన కౌసల్యకు సాములట రాములట, జయ్యాన కౌసల్యకు సాములట రాములట,
లోపల దశరథుని యొక్క గృహం లోపల ఆ యొక్క విష్ణుమూర్తి విష్ణుమూర్తి శ్రీరామచంద్ర జన్మించి ఉన్నారని మీ యొక్క దివ్య దృష్టితో చూచారా? అవును. సరే, మీరు ఇప్పుడే వెళ్ళి నేను ఇప్పుడే ఆ అయోధ్య నగరానికి వెళ్ళి ఆ రామలక్ష్మణుడు నా వెనువెంట తీసుకుని వచ్చి ఈ దుష్ట రాక్షసులను సంహరించి నా యజ్ఞమును సంపూర్తి గావించుకున్నాను. చాలా సంతోషపడే స్వామి. కా- వెళ్ళండి స్వామి, వెళ్దాం పదండి. కాపాడగరాదా ఓ రామ కరుణించగరాదా ఓ రామ కరుణించగరాదా ఓ రామ పరి పరి విధముల ప్రార్థన చేసి పరి పరి విధముల ప్రార్థన చేసి మీ యొక్క దశరథ మహారాజు గారి రాజుగారిచే విశ్వామిత్ర మహర్షులు వచ్చి ఉన్నారని వినంజేయము. నీ పేరేంటిది? నా పేరు విశ్వామిత్ర మహర్షి అనుచున్నారు. అంత ఒక్కొక్కటి చెప్పండి మహారాజా. అంత అడ్డగోలు విశ్వామిత్ర విశ్వామిత్ర మహర్షి 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 మహర్షి. అవును. అది ఏంటి స్వామి? ఇందులో ఇది గంగాజలము. పచ్చి అంతచ్చిపోయింది. ఇది గంగాజలము, పవిత్రమైనటువంటి జలము. పచ్చి ఏంటి చచ్చిపోయింది? ఏం మాట్లాడుతున్నావు నీవు? అవి చచ్చినాయా? పానం ఉన్నాయా? చచ్చినాయా? ఏంటి నీవు అడిగేటి ఏంటి? అందులో ఉన్నాయా స్వామి? జలము అంటే నీరు. నీరా? అవును. నేను చేపలు అనుకుంటున్నా చిచి స్వామి. మూర్ఖుడా, ఎక్కడైనా ఋషులు చేపలు తింటారా? ఏమో స్వామి, నాతో పాటు అవి పట్టుకుంటా మాత్రం. సరే, నీవు వెళ్ళి మీ మహారాజు విశ్వామిత్ర మహర్షులు వచ్చి ఉన్నారని వినంజేయు. అయ్యా, మరి పేరేమంటే? విశ్వామిత్ర మహర్షి. మరి అంత బాగేనా? మూర్ఖుడా, ఏం మాట్లాడుతున్నావు? మాతో నేనా నీవు పరిహాసం ఆడేది? ఈ స్వామి ఎత్తుడా చెమల తల్లిగా మూర్ఖుడా, నేను శాపం పెడితే నీవు తద్గమైపోయేదవు. అంటే శాపం అంటే? శాపం అంటే శపించడము. నీవు బండ కావడమని, లేదా కుక్క కావడమని, గాడిద కావడమని శపించినట్లయితే నువ్వు అదే కాగలవు. నేను పండనే అవును. ఎట్లయితే నేను శపించినచో నీవు అదే విధంగా అయ్యదు. ఏమన్నా ఒకటి తిన్నది కోల్పట్టడం వల్ల కదా బుట్ట బిడ్డ తినేస్తాడు. అలాగే చేసేదను. బుట్ట బిడ్డ చేస్తారా? అవును. కాల్చి బిడ్డ శపించమంటావా? చదివించులే నీవు బండ అయిపోతావు. సంపదనే ఇయ్యింది. సరే, విశ్వామిత్ర మహర్షులు వచ్చి ఉన్నారని మీ రాజు అయినటువంటి దశరథ మహారాజుని విన్నవించము. అలాగే చెప్తారు. అలాగే. మీరు ఇక్కడనే కూర్చున్నారు. అలాగే. పోతున్నాను. కొడుకు గడ్డ ఉన్నది.
రుషాల్లో ఎన్టీఏ రుషాల్లో ఇంత కొడుకు చెంబు ఉన్నది పట్టుకొని వచ్చాను నాకు ఇంత 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 వారి పేరేమని చెప్పారు ఎన్టీఏ రుచి లైట్కి సగం ఉండద్దా స్వామి ఏదో ఉండేదా దీని మాత్రం లైట్ బంద్ విశ్వామిత్ర మహాస్వామి సరే చాలా సంతోషము తీసుకురాము నేను ఏమండి తీసుకురాము కదా ఇక్కడికి అలా దీనిలో తీసుకోండి నన్ను రమ్మని. రండి సార్. నేను ఇప్పుడు దాకా సంబంధించి ధన్యుడనైతిని మౌనివర ధన్యుడనైతిని మౌనివర తపస దర్శంబు భాగ్యం విటల్ మాన్యత కాంచనా బ్రతువు మా యొక్క పాపములు హరించే సామాన్యులకి భాగ్యమిల ఎదురకై లభించెను అనునిగా తలంచక దయమతి చూడుకో నాది అవును చంద్రమా ఇదే మీకు చల్లగా వందిన జై శ్రీ రాజా రామచంద్ర మహాస్వాముల వారికి రాకల్లే మహారాజా చెప్పదను వినండి. దశరథ రాజా ఈ కొమరుల నా వెంట బంధు 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 దశరథ రాజా మారిక సుబాహులు మా యజ్ఞమంత పాడు చేసి 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 యజ్ఞమంత పాడు చేసి యజ్ఞమంత పాడు చేసి మారి ప్రోగుతున్నరయ్య కథలు కాపాడవలె మారి ప్రోగుతున్నరయ్య కథలు కాపాడవలె కటువులు కాపాడవలె కటువులు కాపాడవలె దశరథ రాజా ఈ కొమరుల నా వెంట బంధు దశరథ రాజా ఈ కొమరుల నా వెంట బంధు చెప్పాను వినండి. క్రతువులు చేయుచునుండ రాత్రించర సంగమొకటి దుర్మతులై మద్యములు దనివి తీరం పోసి నాదు యజ్ఞంబును పాడు చేయుచున్నారు గగన నీ కొమరుడైన రామ లక్ష్మణులను నా వెంట పంపుమయ్యా అతడంచును రాక్షస మూకలను విన్నావా మహారాజా నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెనువెంట పంపించవలను. యతివర వినుమా పసిబాలుదేవి
వారి వశం ఏమి కాదు కదా. మహారాజా చెప్పాను విని బాటల నిండా రథము బాటుగా పారబోయి బాటల నిండా రథము బాటుగా పారబోయి బాటల నిండా రథము బాటుగాను పారబోయి బాటల నిండా రథము బాటుగాను పారబోయి బాటల నిండా అగ్ని కురిపించినట్టు కురిపించుచున్నరయ్య అగ్ని కడవల నిండా రక్తము మధ్యమును మాంసము తీసుకొచ్చి మా యజ్ఞమును భంగపరుచున్నారు. కావున నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపించవలయును. మహేంద్రమా చెప్పదగనండి, చెప్పదగనండి మహేంద్రమా. రామలక్ష్మణులు ఎంతో ధన్యమైన బాలకులు, రామలక్ష్మణులు ఎంతో ధన్యమైన దానికి ఎట్రాది అది అని మీరు వాదిస్తున్నారు. నేను ఎట్లా పంపవలేదు? మహారాజా పసిబాలకులని అంటున్నావా? అవును కదా. బాలకులు వారి సమాచారంలో తుంటరి రాక్షసాదముల తోడను కోరి తుంటరి రాక్షసాదముల తోడను కోరి హరింప సమద కట్టి గని విష్ణుమూర్తి బావంటి వ్రత బాధల ఈ భూములెల్ల వ్రత బాధల సన్నుతింపని ఇంటను రాముడై జన్మించును పూవరా ఈ అనుమానమును విడనాడి రామలక్ష్మణుడు నా వెనువెంట పంపించవలేదు. దశరథ మహారాజా కావున నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెనువెంట అంతేకాకుండా వారు నా వెనువెంట హృదించి యజ్ఞమును కాపాడుకున్నచో ఎక్కడికో ఎత్తి మీద అందులో దగ్గర కూడా మాట్లాడమని ఇద్దరు బాగా దూరం పోతాను దగ్గర ఉన్నాను. మహారాజా ధరణి శ్రీ కల్పపురి అని భజనాది బహుళం ధరణి శ్రీ కల్పపురి అని భజనాది బహుళం ధరణి శ్రీ కల్పపురి అని భజనాది
మునినాదా నేను రాముల పంపాలేనయ్యా. మునినాదా నేను రాముల పంపాలేనయ్యా. మునినాదా నేను రాముల పంపాలేనయ్యా. మునినాదా నేను రాముల వారిని సమర్థులకు నా యొక్క సేనలైనా గోను లేకయున్నా నేనైనా వచ్చేవాడు కానీ నా కుమారులు మాత్రం తోలించనయ్యా. ఛీ దశరథ రాజా, ఏమి మాట్లాడుచున్నావు? ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను. దశరథ నీ బుద్ధి తెలిసెను, దశరథ నీ బుద్ధి తెలిసెను, దశరథ నీ బుద్ధి తెలిసెను, దశరథ నీ బుద్ధి తెలిసెను. మన్నతో మాటనియు, మన్నతో మాటనియు, మన్నతో మాటనియు, అన్యాయముగా కళ్ళలాడితివి, అన్యాయముగా కళ్ళలాడితివి, అన్యాయముగా కళ్ళలాడితివి. ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను, ధన్యుడా నీ కీర్తి తెలిసెను. శ్రీ దశరథ మహారాజా, ఈ యొక్క బుద్ధి నేను మెచ్చలేదు. నా యొక్క నామం వశిష్ఠ మహర్షి అందురు. మంచిగా చెప్పండి స్వామి. నా యొక్క నామం వశిష్ఠ మహర్షి అందురు. వశిష్ఠ మహర్షి అందురు. నేను దశరథ మహారాజును చూడబోతున్నాను. దశరథ మహారాజును చూడబోతున్నారు. వారి మందిరాంబున వాసుదేవుడు జన్మించినాడట. వారి ఉపాధ్యాయుడు నాకు వశిష్ఠుండను. వారి సేవలపై పోతున్నారు. అదే విధానంగా మనం వెళ్ళకపోతే మహాప్రభు వశిష్ఠ రమ్ము వశిష్ఠ తను కొనుమా
నా వెనువెంట పంపేనంటున్నాడు. నీవైనా వాని మనంబునకు అధిక చెప్పి మనమునకు అతకు చెప్పి నా వెనువెంట పంపించవలేను. లేకుండా నేను ఏమి చేస్తుందో చూడము. కోపము మాను నీ మదిలో పలగాలి తనయము నీ మదిలో పలగాలి తనయము కోపము మాను నీ మదిలో పలగాలి తనయము నీ మదిలో పలగాలి తనయము పికబోను పదికి నేను ఇతము పదికి నేను ఇతము మీరు ఇట్లు కోపం నుంచి వెడలిపోకూడదు. దశరథునితో చెప్పి శ్రీరామ లక్ష్మణుని మీ వెంట తోలింపజేసేదాన్ని. అదే చెప్పండి. ఇది నీకు ఇతవు కాదు ఎనకులుడావు పాటి కాదు దశరథ మహారాజా, ఆడిన మాట తప్పుడా కళ్ళ కదా? నీ కుమారుల తాటకి మన రక్కసి దాన్ని మీ సంహరించు. రాఘవా, ఎట్లు కొట్టదో ఎదివర నేను
చూడమే పాలకులారా ఇంత మాట ఏలరా ఒక పూట మేతగారుగా ఇంత మాట ఏలరా ఒక పూట మేతగారుగా అదే కాక మొత్తమాడిన బదులనుడు అన్నా కంచరు ఇద్దరుగా అదే మీరు ఇరువురైనను ఆ పంటికి అంటకుండా పొట్టలోకి పోయారు. శ్రీరామచంద్ర మహాస్వాముల వారికి అబ్బపురం మిరుపులు బుచ్చయ్య గారు శ్రీ సీతారామ కళ్యాణం 51 రూపాయలు కట్టనిచ్చారు. వారి వారి కుటుంబంలో చదివి ఉన్న ఈ యొక్క భగవంతుడు ప్రార్థిస్తున్నాం. గండి పనుల వండుక తింటి మంచి మాటలు మొండి మాటలు నేడే వింటి ముందు వచ్చలో మీ వంటి కొరమేటి కూడా పడగొట్టి ముందు వచ్చలో మీ వంటి కొరమేటి కూడా పడగొట్టి నన్ను చూచి భయపడి ఎందరు దాగిన విడను నిమ్ముతలో అదే కాక మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేదు మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేదు మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేదు మీ తల్లిదండ్రులను తలంచుకోను మిమ్మల్ని ఇప్పుడే మింగదరా ఆచుకోను మీరు చెప్పండి వినిమే రాక్షసుల బట్టి నేను
నీవన్నట్లే కావించెదను. కానీ ఒక మాట, రాక్షసులు అతిమాయావాదులు కావున నీవు ఏమారకై ఉండుము. సరే చంద్రమా, మీకు ఏమీ భయం లేదు. మీరు మీ ఎదురు పూర్తి చేసుకో. అలాగే రాఘవ. జై శ్రీ రాజారామచంద్ర మహాస్వామి వారికి. రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, పవన రామ పటాభి రామ, పవన రామ పటాభి రామ, పవన రామ పటాభి రామ, పవన రామ పటాభి రామ, రామ అయోధ్య రామ, విశ్వామిత్రుడు మరలా యాగం చేస్తున్నాడు. గంగమ్మ దేవాలను పద పద. మారి చావిలు మధుమాము దమ్మలు, మారి చావిలు మధుమాము దమ్మలు, మారి చావిలు మధుమాము దమ్మలు. మునీశ్వరుని యాగము భంగము చేయవలే. సుబాహు వినుముక సుచిర్పుతముగా, సుబాహు వినుముక సుచిర్పుతముగా, సుబాహు వినుముక సుచిర్పుతముగా, నమసము తోరం సముపాండలను, నమసము తోరం సముపాండలను, నమసము తోరం సముపాండలను, నమసము తోరం సముపాండలను, తిరుగుడు బట్టి నరగుణ బోధం, తిరుగుడు బట్టి నరగుణ బోధం, నరగుణ బట్టి రక్త కుండలం తెచ్చి యాగంలో పోతాం. భంగం చేయడం పదరా. ఓహో లక్ష్మణ, అదిగో వచ్చేవారలే మారీచా సుబాహులను వారలు. వారిని వాయు వస్త్రం చే వధించదను చూడు. పిడిచెద బాణము ఇమ్మడిలోన, పిడిచెద బాణము ఇమ్మడిలోన, పిడిచెద బాణము ఇమ్మడిలోన, పిడిచెద బాణము ఇమ్మడిలోన,
మీరు అన్నట్లే ఆ యొక్క మారీచ సుబాహులను కూడా వధించి ఉంటుంది. మీకు రాక్షసుల బాధ లేకుండా చేసి ఉంటుంది. మీ యొక్క యజ్ఞము పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం కదా. రాఘవ ఒక మాట చెప్పుదాను వినబోయి. సరే మునిచంద్రమా రమ్ము రాఘవ వేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ వేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ వేలెమ్మి రాఘవ నీవు రమ్ము రాఘవ వేలెమ్మి రాఘవ నీవు రమ్ము రాఘవ సమ్మతితో మిగిలపురము చయ్యని పుడుగేరు రాము 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 చయ్యని పుడుగేరు రాము రమ్ము రాఘవ వేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవ ఆ యొక్క మిథిలాపురము మనము వెళదాం కదా. అలాగే వెళ్ళాం కదా. రాఘవ ఏమిటి మునిచంద్రమా? ఇక్కడ మునింద్రమా మునింద్రమా గాది నందన మీరు చెప్పినట్లు మీ యొక్క కార్యము సఫలం బాయను కదా. ఇది ఒక ఆశ్రమం మేము అలాగే లేక భూమి అయి కనబడుతున్నది. కారణం ఏమిటి? అలాగే రాఘవ దేవా చెప్పదాను పతిశాపంబున పాషాణమై పడి ఉన్న అహల్య ఇచ్చడినే కలదు. అదేగాక ఈ ఆశ్రమమును గౌతముని ఆశ్రమిస్తున్నారు. దేవా శ్రీరామచంద్ర వందల కొలది వర్షములో శిలనై పడి ఉండి నీకు ఆరాధించే రక్షించే నాకు శాపం తారుతురారు భవజ కృపా కటాక్షంబు 10,000 వందనాలు. ఆయనై పడి ఉంటున్న శరీరం తాకుటచే ఈ పాదం కసిగసినయే కదా దేవా. మునిచంద్రమా ఈ శిల నా యొక్క పాదము తాకినంతలో చక్కని స్త్రీ అగుటకు కారణం ఏమిటో చెప్పుము. రాఘవ అలాగే చెప్పాను. శిలయుషాపము వదిల శీఘ్రముగా ఓ రామ. శిలయుషాపము వదిల శీఘ్రముగా ఓ రామ. శిలయుషాపము వదిల శీఘ్రముగా ఓ
అట్లనా ఎలాగలిగెను శాపమెవ్వాలి అది ఎవరు పెట్టింది ఎందుకు జరిగను చెప్పు. అలాగే రాఘవ చెప్తాను విను. భర్త శాపము పడియుందా నాయ రామ భర్త శాపము పడియుందే నాయ రామ భర్త శాపము పడియుందా నాయ రామ భర్త శాపము పడియుందే నాయ రామ భర్త శాపము నిరతముగా కల్పగురి నిలయుడవై భర్త శాపమున పాషాణమై పడి ఉన్నది. అహల్య ఇచ్చట నెగలదు చూడవు. అహల్య ఇక నీవు ఇక నుండి నీ యొక్క భర్తతో కాలము చల్లగా గడపవమ్మా. ఇప్పుడు నీ యొక్క భర్త హిమాలయ పర్వతంలో గలడు. నీవు తప్పులు చేస్తున్నాడు కావున నీవు సత్వరముగా వెళ్ళి నా మనవి నమ్ము వెళ్ళిరమ్ము. రామచంద్ర అలాగే వెళ్ళి రాఘవ ఏమిటి మీరు తమ తమ అవతారములు విడిచి కూసురు అవతారంలో ధరించండి. అలాగే స్వామి చెప్పగా వినండి. కూసుర వేషము బుద్ధి కుశలము కూసుర వేషము బుద్ధి కుశలము కూసుర వేషము బుద్ధి కుశలము ఆచురములను దాల్చెని మతివర ఆచురములను దాల్చెని మతివర ఆచురములను దాల్చెని మతివర మీరు చెప్పినట్లే ఆ యొక్క ఊసుల వేషము ధరించి బ్రాహ్మణ వేషములు ధరించి ఉన్నాము. సరే వెళ్ళి దంపద. అవును మహాప్రభు. మనకు శుభపత్రిక వచ్చి ఉన్నదా? అయ్యా నేను పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నాను కానీ మనకి ఇంతవరకు శుభపత్రిక రాలేదు మహాప్రభు. ఆహా ఏమి ఆ యొక్క జనక
నాకు శుభపత్రిక పంపకై ఉన్నాడు. ఇప్పుడే పోయి ఆ యొక్క శివధనస్సును వంచి సీతాదేవిని పెళ్లి ఆడదేగాక. చిత్తంరావు ఇప్పుడే వెళ్ళాలి. ఎప్పుడే పోదాం. సరే, రథం సిద్ధం చేయి. మరి అన్న రెండు పెద్ద గురాలని కట్టా చిన్న గురాలని ఏమిటి రథం సిద్ధం చేయము, అంతేగాని నాతో ఎక్కువ మాట్లాడకూడదు. అందుకని కుర్చీ గుర్రం కాలు ఇస్తుంది, అది సవారు గిందుతో నచ్చాలో నన్ను మంచి గుర్రాన్ని కట్టుము. మంచి గుర్రం నచ్చాలా అలాగే కట్టాను. సరేనా, పద. మహామునులు వచ్చి చెప్పిన అవునా? అందుకు నేను వారి మాట చొప్పున ఆ పుత్ర కామిష్టి యాగం జరపవాలని ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళాను. ఆ మునులు పిలిపించి సముద్ర తీరానికి వెళ్ళి తద్విధంగా నేను ఆ యాగం చేశాను. అయ్యా సంతోషం, చాలా చక్కటి కదా అది. చేసిన తర్వాత అయితే ఆ సముద్రం తీరాన్ని పోయి స్నానం చేసినప్పుడు నాకు చక్కగా ఒక పెట్టె కనిపించింది. ట్రంకు పెట్టె కనిపించింది. ఆ ట్రంకు పెట్టె కనిపించగానే ఏం చేశారు మీరు? ఆ పెట్టెను ఇది ఎక్కడిది అని చూసి దాన్ని ముట్టగానే మూత తీశారు. ఆ మూత ఆ యొక్క భగవాన్ సంకల్పం కావచ్చు, ఈశ్వర సంకల్పం కావచ్చునని ఆ పెట్టెను తీసే వరకల్లా ఒక ఫలము కనిపించింది. అంటే వచ్చి ఒక మామిడి పొలము, వచ్చి ఒక నిమ్మ పొలము, ఒక నిమ్మ పొలము, ఏదో ఒక పొలం లెక్క కనిపించింది. ఆ యొక్క ఫలమును రెండు చేతులు పట్టాను. ఇట్లా ఇట్లా దోషిట్లా ఆ దోషిట్ల పట్టే వరకే ఆ యొక్క దోషిట్లని చక్కని స్త్రీ అయి అమ్మాయి అయి కేర్ అని వేస్తున్నారు. ఏమి ఫలము పోయి ఈ ఫలం అయ్యాయి. అవును, ఏమి అవును, సంతాన ఫలం లేదు. అందు గురించి నాకు ఈ భగవంతుడు ఈ శ్రీహరియే కరుణించి నా యొక్క భక్తికి మెచ్చి సరి ఈ ఫలం ఇయ్యవచ్చు. ఈ ఫలమే పసిబాలయ అని ఇయ్యవచ్చునని నా మనసు రింపుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. ఆయన తీసుకొని వెళ్ళా. తీసుకొని మహారాణి గారి పేరు ఏంటి అయ్యా? నా యొక్క భార్య పేరైన రత్నమాల అంటున్నారు. ఆ మహారాణి గారికి ఆ మహారాణి గారికి ఇచ్చారు. ఆగాలి. ఆ మహారాణికి ఇచ్చిన తర్వాత ఈ పిల్లగాళ్ళకు చేసేటి ఏవి ఉగ్గుబాలు ఏదో వస్తువులు వచ్చా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు, వచ్చిన కోడిగుడ్డు మీద నింపుతారు, వచ్చా ఒక కోడి పిల్లను మొక్కిస్తారు. అన్ని ఏవి కావు. మరి ఎట్లా చేశారు మీరు? అయితే ఆమె పాలు మాత్రం తీసుకునేది. ఏ అమ్మాయికి పాలు వస్తే త్రాగడం లేదు. ఇది ఏమి కావచ్చును అని ఆ ఈశ్వరుని ఆ యొక్క వాళ్ళ ఎవరిని వేడుకున్నా గాని ఏమి మీ కులదేవత ఈశ్వర ఇది ఈశ్వర సంకల్పమేనని వేడుకున్నాను. కానీ అట్లా కూడా ఆ పరమేశ్వరుని స్తుతించాను. ఆమె పాలు తీసుకోలేదు. అరే అరే మరి ఎట్లా దేవుడిని మొక్కినా పాలు తాగకపోతే మరి బొమ్మల నుంచి కచ్చి మొక్కించేదా? ఎవరిని తీసుకువచ్చిన కానీ పాలు ఆ యొక్క ఆఖరికి ఆ బోలా శంకరుని
లేడి ఓ పరమేశ్వర నీవు తప్ప మాకు ఎవరు లేరు అని వేడుకున్నాను. వేడుకున్న తర్వాతనే ఈ అమ్మాయి పాలు తాగినట్లయితే నీ పేరు పెట్టుకుంటాము అని అప్పుడు ఆ యొక్క బోలశంకరునికి తపస్సు శివుణ్ణి వేడుకున్నారు. శివుణ్ణి వేడుకోగానే అమ్మాయి అప్పుడు మరి ఏమనుకున్నారు మళ్ళీ తర్వాత? సరే ఆ శివుని గురించి ఎప్పుడైతే తపస్సు చేసినామో మనం ఎప్పుడైతే ఒప్పుకున్నాం పాలు తగ్గిందని చెప్పి ఆ శివుని పేరు పెట్టారా మహారాజా? అవునవును. ఆ యొక్క శివుడు ఏనాడైతే తలుచుకున్నారో నా యొక్క పుత్రిక పాలు తాగినది కాబట్టి ఆ యొక్క శివుని పేరే పెట్టుకోవాలని సీతాదేవి అని పెట్టాను. చాలా సంతోషం మహాప్రభు. అయ్యా మరి ఇంకా ఎన్ని విచారం మహాప్రభు? సేవక యాగమును తిలికింపగా అవును మునీంద్ర కోటికులు వచ్చి ఉన్నారా? ఈ యొక్క శివశాపను అంచి సకల సద్గుణ సమేతి అయిన సీతను పానిగ్రహానము మార్చుటకు ఈ భూగరులెల్లా వచ్చి ఉండిరా. అందరూ వచ్చి ఉన్నారు మహాప్రభు. కానీ ఒక్క మాట చెప్పు. ఎవరో ఇరువురు రాజకుమారులు ధనుర్భానములు దాల్చి మునేశ్వరుడు వెంట వచ్చి మన ద్వారబంధులు ఇచ్చి ఉన్నారు. మీ అనుమతితో చెప్పండి. అటులేనా? వారిని తీసుకొని రమ్ము. అన్నయ్య మహాప్రభు వచ్చిందని చూడండి. పునిచంద్రమా మీకు ఇది ఏ వందనము ఆచరించమా? కానీ ఈ బాలకులు ఎవరో నాతో వినవి. అలాగే చెప్పాను. సుబాహులను వధించిన నా యొక్క యజ్ఞమును కాపాడినటువంటి మహాదివ్య బాలుడు రామలక్ష్మణులను నామం కలదు. స్వామి
కొరకై నా వెనువెంట వచ్చి ఉన్నారు. అటులేనా తల్లిదండ్రులెవరయ్యా తప్పగా తెలుసు మీ దర్శనం నా ధన్యుడనైతిని. మీ తల్లిదండ్రుల నామములు వచింపుడు. ఏమిటి మహారాజా? కౌసల్య తల్లియు కైలాసుని తాయు కౌసల్య తల్లియు కైలాసుని తాయు కౌసల్య తల్లియు కైలాసుని తాయు కౌసల్య తల్లియు కైలాసుని తాయు కైలాసుని తాయు కైలాసుని తాయు పియలో నానదరా తారాజు మాపన్నియు పియలో నానదరా తారాజు మాపన్నియు పియలో నానదరా తారాజు మాపన్నియు పియలో నానదరా తారాజు మాపన్నియు రాజు మాపన్నియు రాజు మాపన్నియు. మా యొక్క తల్లి కౌసల్యదేవి, మా యొక్క పిల్ల తల్లులు కైలాసమిత్ర, మా యొక్క తండ్రి అయిన దశరథుడు, నా యొక్క నామము శ్రీరాముడు. బాలకులారా, మీ దర్శనము నా ధన్యుడనైతిని. ఈ పీఠములపై కూర్చుని మహారాజా ఇంద్రవామి తరను శ్రీకల్పగౌరి పురమందు వెలసిన తరను శ్రీకల్పగౌరి పురమందు వెలసిన తరను శ్రీకల్పగౌరి పురమందు వెలసిన తరను శ్రీకల్పగౌరి పురమందు వెలసిన పురమందు వెలసిన తరువాత కృష్ణయ్య శివక అయ్యా మహారాజా ఈ సభ సర్వగా ఈ యొక్క సభలో ఒకట మనం 50 రాజ్యాలకు పత్రికలు పంపి ఉన్నాం కదా, అందరూ వచ్చి ఉన్నారా? అయ్యా అందరు వచ్చి ఉన్నారు. స్వామి, అందరూ వచ్చి ఉన్నారు. అందరూ వచ్చినారు కదా? అవును. సరే ఇవాక
క్షత్రియ శూద్ర జనంబులు ఎవరే కాని ఈ యొక్క శివధనుసును వచ్చిన వారికి నా పుత్రికి యగు సీతాదేవిని ఇచ్చి పరిణయం కావించను. ఇదే నా యొక్క శబదము, ఇదే నా యొక్క శబదము. పేరు వాయించుము. ఈ తణుకును పంచిన వారికి సీతను ఇచ్చి పెళ్లి చేయగలరట. ఇదే వార్త. బొచ్చెత్త కొట్టుకుంటాడు. నీకన్నా రోగం పుట్టిందా? బొచ్చెత్త కొట్టుకుంటాడు దౌర్భాగ్యుడా. పుట్టరాయ్యా మహారాజు గారు నీకేమని చెప్పాడు? ఈ సభలోని వారనగా వైశాక్షత్రియ బ్రాహ్మణ శూద్రాజనములు ఎవరే కాని ఈ ధనుసులు వచ్చిన వారికి నా పుత్రికి సీతాదేవి ఇచ్చి వివాహము కావించాలని చెప్పినాడు. కానీ నేను బొచ్చ కొట్టుకోమని చెప్పిడా? ఇంకా బొచ్చ కొట్టుకున్న వారి 10 కోటి మందులా పెట్టేది సత్తు ఇంత పొడిగింది కదా. మహారాజు ఓహాని బొచ్చ కొట్టుకుంటావా? చచ్చిపోవా? అయినా రాజుల పెళ్లికి నీ ప్రాణం చూపించుకుంటావు. నీకు వచ్చేది ఏం పాడైంది? ఇంత ప్రాణం మీద గిట్టే లాభం ఉంది. అంతేనా? అందుకే పాండ్రుష్ పెరిగి ముక్కు సక్కగా ఉంది. అదే ఈ ఎందుకని ఏంటిది? నీ రోగం ఏంటి? ఇది ఏంటిది? అది ఏంటి? అది అయ్యా ఈ ధనుసులు వచ్చిన వాళ్ళు ఓ శంకర్ మహారాజ్ కి బోలో శంకర్ మహారాజ్ కి. ఓహో, ఈ సభలోని వారి ఒక్కరైనా లేచి ఈ ధనస్సును వచ్చజాలకున్నారు. ఇదే లంకాపుర దక్షిణుడు రావణాసురుడు ఈ యొక్క ధనస్సును వంచి సీతాదేవిని పెళ్లి ఆడిదాగాక. ఓడో శంకర్ అయ్యా పట్టుకోండిరా. పట్టుకో. దీన్ని పంటలో పెడతా. బోలో శంకర్ మహారాజ్ కి. నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ నమో శివాయ ఓం 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 నమో శివాయ నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ కంపేర్ పడది, న్యూ ఇయర్ పడది, బొందేరు పడది. నేను రొప్పుడే నేనైతే అన్నవారి పెద్ద రోజులు ఎందుకు కొడుతుంది? నేపథ్యంలో కనిపించక బాయిలో పడి వచ్చిన ఇద్దరు మహారాజు సేవకుడు అంటే ఎట్లుంటుందయ్యా? పొద్దుల వాడిన వందాం లేదు లేదు, ఇప్పుడే బయలుదేరవాలి. ఇంకా గట్ల వాడి పొద్దుల వాడి ఏమిటి ఎట్లా కనిపిస్తుందండి? అది ఎట్లా అనిపిస్తాను? రాత్రి రూపాయలు 50 రూపాయలు నువ్వు రొప్పినట్టు వస్తా. ఆశ్రమం చేస్తున్నావా ఏం తీరాదు? అయ్యా సింహాసనం అది ఋషి
ఇట్లా పెళ్ళి అంటే నేను గుర్రాలు పోతాయా పడికి మెత్తాను ఆంపులు అయినా సేవక అయ్యా ఈ విచిత్రం ఏంటి మరి ఏమైంది చూడండి ఎన్నో లేవంటే మీరు అవసర వారికి అవును ఐసకాశాతి ఏమన్నా ఇనుము గిట్ట పెట్టారా మరి ఎవరైనా రాజులు వింటే మనకు అవమానం అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళవాలి. అవమానం ఏంటంటే మర్చకపోతాం కానీ మనకు పడ్డంత పని ఉన్నది. అందుకు రేపు కానీ ఇంత తొందరగా పెట్టింది కాబట్టి మనం పని పెట్టుకొని వచ్చింది కాబట్టి సమయం లేదు. అవును మనం వెళ్ళవలసింది మహాత్మ పక్కన మనకు లేదు. సరే నువ్వు తొందరగా సిద్ధం చేయి. ఫంక్షన్ వస్తాయి. అవును అనమాట వెళ్ళాలి. మీరు లేకపోతే నడవాలి. అవును నడవాలి. మనం వెంట తింటాం రేపు తిరుగుతాం. దీని విషయం ఏంటో అది మళ్ళీ వచ్చినట్టు. అవును ఉంటే ఇద్దాం లేకపోతే వెళ్ళిపోవచ్చు మనం. అవి సిద్ధం రా మొత్తం గంట అవి ఇంకా పిలిచే పట్టుకోండి. సరే ఇక్కడ చీకటి కూడా జై శ్రీ రాజారామచంద్ర మహాస్వామి జై. రాఘవ సకల కళ్యాణ గుణదామా కానివ్వండి. ఈ భారము లేవనెత్తండి. మీ యొక్క ఆజ్ఞచే ఈ యొక్క శివధనస్సును నిలిచెదను. అలాగే జై వశిష్ఠ మహర్షికి ఈ విల్లును రెండుగా చేసెదను. చాలా సంతోషమైన కుమార్తెలు అయ్యా అరే పిలుస్తానయ్యా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతమ్మందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతమ్మందురుగా నామము సీతమ్మందురుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలపించుతానడిగనుగా కనకము పెట్టెల పెట్టి నన్ను గంగా నదిలో విడచిగా కనకము పెట్టెల పెట్టి నన్ను గంగా నదిలో విడచిగా కనకము పెట్టెల పెట్టి నన్ను గంగా నదిలో విడచిగా గంగా నదిలో విడచిగా గంగా నదిలో విడచిగా అప్పుడు
మాది మా యొక్క నామము చెప్పుకుంటా. అవును, ఈ యొక్క నామము చెప్పు. మిథిలా నగరము పరిపాలించే జనక చక్రవర్తి మా తండ్రి గారు. మా యొక్క తల్లి అయిన రత్నమాల. మీ యొక్క తల్లి రత్నమాల. నా యొక్క నామం అయిన సీతాదేవి అందుడు. సీతాదేవి వినివింటివా? అవును. ఇంకేటి విచారము తెలుపుదని విను. చెప్పు. సీతను వినుడి
శ్రీరామ రామ రఘురామ